హాయ్, మళ్ళీ మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. ఈసారి ఏంటంటే స్వీట్ స్పెషల్. ఇది చాలా మందికి మోస్ట్ ఫేవరెట్ స్వీట్. సో అది ఏంటంటారా, సో సగ్గుబియ్యం సేమియా పాయసం అండి. చాలా మందికి ఇది ఇష్టం. సో అది ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకున్నాండి. అందులోని నేను జీడిపప్పు కిస్మిస్ బాగా దోరగా వేపుకొని సైడ్కి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నేను 2 గ్లాస్ ఆఫ్ సేమియా తీసుకున్నానండి. ఇది కొంచెం బాగా వేపుకోవాలి, అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాకా, ఎర్రగా వచ్చిందాకా వేపుకోవాలండి. అలా కొంచెం సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. అది హై ఫ్లేమ్ అయితే మాడిపోతుందండి. సో అది కొంచెం అనమాట టైం ప్రాసెస్ అంతే. మిగతాదంతా చాలా ఈజీ ప్రాసెస్. కొంచెం బ్రౌన్ వచ్చిందాకా బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ సగ్గుబియ్యం అనేది ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని సగ్గుబియ్యం అనేది బాగా బాయిల్ చేసుకున్నానండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకొని పక్కన అనేది పెట్టుకున్నాను. ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ ఏం చేశానంటే సేమియా అనేది బాగా ఇలా ఎర్రగా వచ్చిందాక బాగా వేపుకున్నానండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి, హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ కూడా కాదు. సో నేను ఇక్కడ 4 గ్లాస్ ఆఫ్ మిల్క్ అండ్ 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి 2 గ్లాస్ ఆఫ్ సేమియాకి. సో అలా తీసుకుంటే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మిల్క్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది, లేదంటే వాటర్ అనేది యాడ్ చేసుకొని మీ ఇష్టం బట్టి చేసుకోవచ్చు. అలా నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకున్న తర్వాత ముందుగా నేను ఆల్రెడీ సగ్గుబియ్యం అనేది బాయిల్ చేసుకున్నాను కదండి, అది ఇక్కడ నేను బాగా మిక్స్ చేసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలన్నమాట, ఉండలు లేకుండా. ఇలా బాగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో ఇలా పెట్టుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ సెట్ అయ్యిందని అన్న తర్వాత మనం ఇక్కడ షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏంటంటే 2 గ్లాస్ ఆఫ్ సేమియాకి 1.5 గ్లాస్ ఆఫ్ షుగర్ అనేదాన్ని నేను ఇక్కడ యాడ్ చేశాను. సో అంతేనండి. యాడ్ చేసుకున్న తర్వాత నేను ఆ గ్లాస్ కాల్ అనేది తీసుకున్నాను అనమాట. సో ఇంకా స్వీట్ కావాలనుకున్న వాళ్ళు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మంచిగా షుగర్ అనేది మిక్స్ చేసుకున్నాను. ఇదంతా లో ఫ్లేమ్లోనే ప్రాసెస్ అనేది చేసుకోవాలండి, లేకపోతే బేగా బిగిసిపోతున్నట్టు అయిపోతుంది. సో అలా పాయసం అయితే బాగోదు. సో ఇక్కడ లాస్ట్ నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ అనేది ఒక 1/2 స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను. అంతే మంచిగా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో అనేది బాగా పెట్టుకొని మూత అనేది పెట్టుకోవాలి. సేమియాకి మూత పెట్టుకోక్కర్లేదండి, నార్మల్గా ఓపెన్గా ఉంచేసినా బాగా అయిపోతుంది మంచిగా. ఇలా 2 మినిట్స్ అయిన తర్వాత నేను ఆల్రెడీ ఫ్రై చేసుకున్న క్యాష్యూస్ అండ్ కిస్మిస్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ యాడ్ చేసుకున్నాను. అంతేనండి, మన సేమియా సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీ, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.